మంచి సంబంధం రా మాధవ్. అబ్బాయి బాగా చదువుకున్నాడు, మంచి ఫ్యామిలీ. కట్నం అని కాదు గానీ ఏదో అబ్బాయి పై చదువులకు ఏ ఖర్చులు మనం పెట్టుకుంటే సరిపోతుంది అంటున్నారు. మంచి సంబంధం వేసుదాకా కానీ మన తాహత్తు కూడా చూసుకోవాలి కదా. ఇన్నేళ్లు కష్టపడి కూతురు పెళ్లికి కొడుకు చదువులకి సమానంగా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం దానికి ఇచ్చేస్తే వీడి జీవితం ఏమవుద్ది? ఒక్కసారి ఆలోచించరు. అమ్మాయిని చూడ్డానికి ఈరోజు సాయంత్రం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో నా స్తోమత ఏంటో ఓపెన్ గా చెప్పేస్తాను. దానికి ఎలా రాస్తుంటే అలా జరుగుద్ది. సార్, మీటింగ్ స్టార్ట్ అయింది. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. A very warm welcome to all of you. Before we get into the technicalities of the project, I'd like to mention a few things. As most of you know, we at Arc Engineering have never ever been involved in collaborations before this. But all that is a thing of the past. From today, we are with you. And we take immense pleasure in collaborating with you on this project. The market, ladies and gentlemen, is watching us very, very keenly. Which is going to be our most prestigious project till date. Shall we? Harsha? Are you bored? I'm fine. Meghna? Uncle? You also seem bored. Why don't both of you go down and have a cup of coffee? Okay, sure. హర్ష, బిజినెస్ మీటింగ్ కి మనిద్దరిని కూడా ఎందుకు రమ్మన్నారో తెలుసా హర్ష? ఇలా మనం కలుసుకొని పర్సనల్ గా మాట్లాడుకోవాలని. ఇద్దరివి పెద్ద బిజినెస్ ఫ్యామిలీస్. బోత్ ఆఫ్ us are highly educated. ఇద్దరం ఓన్లీ హెడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అండ్ we know each other very well. So they felt we made for each other. Of course me too. చూడటానికి అలా అనిపించుంటాను కానీ నేను నీకంత పర్ఫెక్ట్ కాదు. ఐ లివ్ ఇన్ మై ఓన్ వరల్డ్. నా గోల్ నాది. ఊరు కొట్టేస్తాను నీకు. You are too modest. I like you even more now. యూ వాంట్ మీ టు బి మోర్ ఆనెస్ట్? నువ్వు కూడా నాకు అంత కరెక్ట్ కాదు. నా ప్రపంచంలో చాలా బోరింగ్ అనిపిస్తావు. కాఫీ అయిపోయింది. బయలుదేరిన అయితే. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. మా మాధవరావు గారు సుధీర్. నమస్కారం అండి. హాయ్ బాబు. హలో. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. మీ ప్రిన్సిపల్స్ మంచితనం గురించి విన్నాం. మీతో సంబంధం కలుపుకోవడం మా అందరికీ సంతోషం. మా అబ్బాయి ఫ్యూచర్ గురించి మిమ్మల్ని కష్టపడడం తప్పో ఒప్పో తెలియదు, కానీ వాడు బాగా స్థిరపడితే మీ అమ్మాయి కూడా సుఖపడుతుంది. ఆ విషయమే మాట్లాడదాం అనుకుంటున్నానండి. మీరు అడిగిన దాంట్లో తప్పలేదు. బాబు హర్ష, మీరు మా ఇంటికి మన రజనీకి పెళ్లి చూపులని తెలిసి వచ్చింది. మా చైర్మన్ రవికాంత్ గారు అబ్బాయి. నమస్తే సార్. కూర్చోండి సార్. రండి బాబు, కూర్చోండి. హాయ్ సార్. హాయ్. మీ ఫాదర్ని చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అవుతుంటాను సార్. ఆయనలా కష్టపడాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అని. ఆల్ ది బెస్ట్. నాదరావు గారు మా కంపెనీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. హీజ్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళన్నట్టే. మీ అబ్బాయి పై చదువులు కొంచెం డబ్బులు వస్తుంది విన్నాను. మా కంపెనీ లంచ్ చేసిన పనికి ఆయన పేరుని కొంచెం షేర్లు పెట్టాం. మీరు అడిగిన దానికి ఇబ్బంది ఏం లేదు. మంచి రోజులు చూసి మొత్తాలు పెట్టండి. మా ఇంటి ఆడపిల్లం బాగా చూసుకోవాలి. వస్తాను సార్. రేపు ఆఫీస్ నుంచి 60 లక్షలు చెక్ పంపిస్తానండి. ఏం సాయం బాబు ఇది? సాయం కాదు సార్, తోడు. ఇన్నేళ్ళగా మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు మేము మీకు తోడుగా ఉంటాం. ఏం సుధీర్, బాగా చదువుతున్నా? బాగా చదువుతున్నానన్నయ్య. నాన్నకు నువ్వు అంటే బాగా నమ్మకం. యూ షుడ్ మేక్ హిమ్ ప్రౌడ్. లోపల తీసుకెళ్ళి అందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి సార్. హర్ష, మీటింగ్ నుంచి అట్టే వెళ్ళిపోయా, మళ్ళీ రాలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఏ మీటింగ్ నుంచి? అమ్మాయిని కలవాలంటే డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బోర్డు మీటింగ్ లో ఆఫీస్ లో చిన్నపిల్లలాగా ఏంటండి? నాకే ఇబ్బందిగా ఉంటుంది, ఆ తర్వాత మీరు ఇబ్బంది పడాలి. అదే ఉంది మామయ్య. ఆఫీస్ నుంచి మన టెండర్స్ డివిజన్ మాధవరావు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ అమ్మాయి పెళ్లికి 20 lakhs డొనేషన్ ఇచ్చాడు. రేపు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళ ఇంటికి చెక్ పంపించమని ఆఫీస్ లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటి దర్శ, 20 lakhs? వాట్ యు ట్రైయింగ్ టు డూ? మనిషిలా ఉందామని.
మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన మన దగ్గరే పనిచేస్తున్నాడు. మనం పెరుగుతూనే ఉన్నాం, కానీ ఆయన మాత్రం కూతురు పెళ్లి చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. షేమోనస్ కార్తిక్. ఎవరెవరికో కష్టాలున్నాయని ఇలా అందరికి ఇస్తూ పోతావా? దే ఫ్యామిలీ. వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని నాకు తెలుసుండదు. తెలుసుంటే నాకన్నా ఎక్కువ ఇచ్చేవాడు. మార్నింగ్ ఫస్ట్ హౌస్ నుంచి చెక్ పంపించే కార్తిక్. ఇప్పుడు 20 lakhs ఇంకా ఇలా ఎంతమందికి ఇస్తూ వెళ్తారు మామయ్య? నువ్వు ఇంకా 20 lakhs గురించి ఆలోచిస్తున్నావా? నేను వాడి ఆలోచనల గురించి ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయిని కలవడం కోసమే నేను ఆఫీస్కి రమ్మన్నారన్న విషయం నాకు తెలీదు. పర్లేదమ్మా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా హర్ష? అలాంటిది ఏమైనా ఉంటే ముందు నీతోనే చెప్తానమ్మా. సరే, తొందరగా పడుకో. పొద్దున్నే 5ంటికి గుడికెళ్ళాలి. నీ పేరున అభిషేకం చేయిస్తాననుకున్నాను.